పదవి అధికారం శాశ్వతం కావని తెలుసుకోండి అంటూ ప్రతిరోజు సీఎం చంద్రబాబు నాయుడిని పోలీస్ అధికారులను హెచ్చరించే జగన్మోహన్ రెడ్డి ఈ విషయం అధికారంలో ఉన్నప్పుడు గ్రహించలేదు. గ్రహించి ఉంటే అంత పైశాచికంగా ప్రవర్తించేవారు కాదు. వైసీపీ నేతలు అంత అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడకుండా కట్టడి చేసి ఉండేవారు. కానీ మనమే శాశ్వతంగా అధికారంలో ఉంటామనే గుడ్డి నమ్మకం, ధీమాతో తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ వెళ్లారు. ఆ వేల తప్పుల జాబితాలో వివేక హత్య కేసు కూడా ఒకటి. అక్రమాస్తుల కేసులని ఏళ్ల తరబడి సాగదీస్తున్న అనుభవంతో వివేక హత్య కేసుని సాగదీసేయవచ్చని అనుకుని దాంతో కూడా 5 ఏళ్లు ఆటలాడుకోవడం మరో పెద్ద తప్పు. ఆ గుడ్డి ధీమాతోనే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారి రామ్ సింగ్, బాధితులుగా ఉన్న సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి దంపతులను నిందితులుగా చూపేందుకు ప్రయత్నించినట్లు అనుకోవచ్చు. నిజానికి జగన్ చేతిలో సర్వాధికారాలు, పరపతి అన్నీ ఉన్నప్పుడు ఈ కేసు విచారణని త్వరగా ముగించి బయటపడే ప్రయత్నం చేయకుండా ఈ హత్యా నేరాన్ని కూడా ఏదో విధంగా చంద్రబాబు నాయుడు మెడలో వేసేద్దామనుకుని కేసుని సాగదీసుకుంటూ పోయారు. ఇప్పుడు జగన్ పదవి, అధికారం రెండూ కోల్పోయారు. జగన్ అమితంగా ద్వేషించే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. కేవలం రాష్ట్రంలో అధికారంలోకి రావడమే కాకుండా కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు కూడా. సునీత దంపతులు మంగళవారం ఆయన్ని కలిసి ఈ కేసు విచారణ వేగవంతం అయ్యేందుకు తోడ్పడాలని కోరారు. సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే ముందుగా ఈ కేసులో అత్యుత్సాహం ప్రదర్శించిన పోలీస్ అధికారులు సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వైసీపీ నేతల మెడకి ఉచ్చు బిగుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత వైసీపీ భాషలో రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి వస్తే సిబిఐలో మళ్లీ చలనం రావచ్చు. వస్తే మొదట అవినాష్ రెడ్డికి ఆహ్వానం అందుతుంది. ఆయన జైలుకు వెళ్లాల్సి వస్తే ఒంటరిగా వెళ్లడానికి ఇష్టపడకపోవచ్చు కనుక వెంట ఎవరిని తీసుకువెళతారో అందరికీ తెలిసిందే. కనుక సునీత దంపతులు సీఎం చంద్రబాబు నాయుడు భేటీని మొక్కుబడి భేటీ అనుకోలేం. వారి భేటీతో వైసీపీకి మరో అలారం గంట మోగినట్లే భావించవచ్చు.